Hey guys, let me say you one thing. Learning in English is good, but learning in your mother tongue is fantastic. So welcome to all my medicos. Let's dive in. Hello guys, today's topic of discussion is neuroanatomy. న్యూరోఎనాటమీలో ఫస్ట్ నర్వస్ సిస్టంలో వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, దెన్ పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్లో వచ్చేసి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటాయి. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వచ్చేసి ఏఎన్ఎస్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. దీంట్లో సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఈ పిఎన్ఎస్ వచ్చేసి దేని నుంచి డెవలప్ అవుతుంది అంటే న్యూరల్ క్రస్ట్ సెల్స్ అంటాం. న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి డెవలప్ అవుతుంది. అదే మనకు సిఎన్ఎస్ వచ్చేసి న్యూరల్ ట్యూబ్ నుంచి డెవలప్ అవుతుంది. ఓకే, ఈ న్యూరల్ ట్యూబ్ అంటే ఏంటి, న్యూరల్ క్రస్ట్ సెల్స్ ఏంటి అంటే మీకు ఇది కావాలంటే సపరేట్ వీడియో చేస్తాను దీని గురించి. మీకు కావాలి అంటే అది వచ్చేసి కింద కామెంట్లో మెన్షన్ చేయండి మాకు కావాలి అని, అప్పుడు డెఫినెట్గా దీని గురించి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చాలా టఫ్ టాపిక్ అండ్ చాలా డయాగ్రామ్స్ వేయాల్సి వస్తుంటుంది, చాలా హార్డ్ వర్క్. సో మీకు డెఫినెట్లీ కావాలి అంటే ఐల్ ట్రై టు మేక్ ఇట్. సో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు పిఎన్ఎస్లో వచ్చేసి మీరు దీంట్లో నర్వస్ సిస్టంలో వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. గ్రే మ్యాటర్, మీరు బాగా వినేది గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్. ఫస్ట్ వన్ గ్రే మ్యాటర్ దేని నుంచి తయారు? గ్రే మ్యాటర్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ న్యూరాన్ బాడీస్. అండ్ వైట్ మ్యాటర్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ యాక్సాన్స్. సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి న్యూరాన్స్ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? ఇవి వచ్చేసి నర్వ్ సెల్ బాడీస్, రైట్? నర్వ్ సెల్ బాడీస్. అండ్ ఇవంతా వచ్చేసి యాక్సాన్స్, రైట్? సో నర్వ్ సెల్ బాడీస్ అన్నీ కలిసి ఏం ఫామ్ చేస్తాయి? గ్రే మ్యాటర్ ఫామ్ చేస్తాయి. సో ఫర్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ గ్రే మ్యాటర్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఈ గ్రే మ్యాటర్లో 2 టైప్స్. మళ్ళీ సిఎన్ఎస్లో ఏం ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ పిఎన్ఎస్లో ఏం ఫామ్ చేస్తుంది. ఓకే, సిఎన్ఎస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పిఎన్ఎస్, రైట్? సిఎన్ఎస్ అంటే మనకు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. బ్రెయిన్లో వచ్చేసి గ్రే మ్యాటర్ ఎక్కడైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ నర్వ్ సెల్ బాడీస్ అన్నీ ఎక్కడైతే గ్రూప్ ఆఫ్ నర్వ్ సెల్ బాడీస్ ఫామ్ అయినాయో దాన్ని గ్రే మ్యాటర్ అంటాం కదా. ఈ గ్రే మ్యాటర్ ఎక్కడైతే ఉందో దాన్ని సిఎన్ఎస్లో వచ్చేసి న్యూక్లియస్ అంటాం. అదే పిఎన్ఎస్లో వచ్చేసి ఏమంటాం, దీనిలోని గ్యాంగ్లియాన్ అంటాం. సో మీకు బేసిక్ ఐడియా వచ్చిండాలి. ఇప్పుడు గ్యాంగ్లియాన్ అని మనం మెన్షన్ చేస్తున్నాము అంటే అది డెఫినెట్లీ పిఎన్ఎస్లో ఉంటుంది, అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే బ్రెయిన్లో ఉండదు, స్పైనల్ కార్డ్లో ఉండదు గ్యాంగ్లియాన్ అనే పదం. కానీ న్యూక్లియస్ అనేది వచ్చేసి సిఎన్ఎస్లో ఉంటుంది, కానీ పిఎన్ఎస్లో ఉండదు. సో ఎండ్ ఆఫ్ ది డే గ్రే మ్యాటర్ వచ్చేసి న్యూక్లియస్ ఆర్ గ్యాంగ్లియాన్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సిఎన్ఎస్ దేని నుంచి ఫామ్ అయింది అంటే న్యూక్లియస్ దేని నుంచి ఫామ్ అయింది? న్యూరల్ ట్యూబ్ నుంచి ఫామ్ అయింది. అదే పిఎన్ఎస్ దేని నుంచి ఫామ్ అయింది అంటే నథింగ్ బట్ గ్యాంగ్లియాన్ దేని నుంచి ఫామ్ అయింది? న్యూరల్ క్రస్ట్ సెల్స్, రైట్? అండ్ కొన్ని మాత్రమే ఎక్సెప్షన్ ఏంటంటే న్యూరల్ క్రస్ట్ సెల్ ప్లస్ ఎక్టోడర్మల్ ప్లెకోడ్. ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పాలి అంటే మీరు ఇంకో వీడియో చేస్తాను ఖచ్చితంగా. మీకు కావాలి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎక్టోడర్మల్ ప్లెకోడ్ అండ్ న్యూరల్ క్రస్ట్ సెల్స్ ఈ రెండు మిక్స్ అయితే కొన్ని మాత్రం గ్యాంగ్లియాన్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్యాంగ్లియాన్స్ ఏంటి అంటే 5th గ్యాంగ్లియాన్ అండ్ 8th గ్యాంగ్లియాన్. సో ఆల్ గ్యాంగ్లియాన్స్లో వచ్చేసి ఓన్లీ న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి డెవలప్ అవుతాయి. కానీ 5th అండ్ 8th గ్యాంగ్లియాన్స్ మాత్రం 8th నర్వ్స్ గ్యాంగ్లియాన్స్ మాత్రం న్యూరల్ క్రస్ట్ సెల్స్ ప్లస్ ఎక్టోడర్మల్ ప్లెకోడ్ నుంచి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం యాక్సాన్స్ ఉంది. యాక్సాన్స్ ఏం ఫామ్ చేస్తే వైట్ మ్యాటర్. ఇంత కన్ఫ్యూజింగ్ ఉంది, వైట్ మ్యాటర్ ఏంది, గ్రే మ్యాటర్ ఏంది అనుకుంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఇస్ నియరర్ టు డబ్ల్యూ, రైట్? ఎక్స్ అండ్ డబ్ల్యూ ఆర్ క్లోజర్. సో యాక్సాన్స్ గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ కలిసి ఫామ్ చేసేది వైట్ మ్యాటర్. అండ్ నర్వ్ సెల్ బాడీస్ ఫామ్ చేసేది వచ్చేసి గ్రే మ్యాటర్. అండ్ సింపుల్ బి ఆర్ సి ఈజ్ నియరర్ టు జీ, రైట్? నర్వ్ సెల్ బాడీస్ వచ్చేసి గ్రే మ్యాటర్ ఫామ్ చేస్తాయి అండ్ యాక్సాన్స్ వచ్చేసి వైట్ మ్యాటర్ ఫామ్ చేస్తాయి. ఈ వైట్ మ్యాటర్ వచ్చేసి మళ్ళీ సిఎన్ఎస్, పిఎన్ఎస్. వైట్ మ్యాటర్ సిఎన్ఎస్లో ఉంటే దాన్ని ఏమంటాం?
ఇక్కడ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రాక్ట్, ఇంకేమంటాం ఫెసిక్యులై, ఇంకా లెమ్నిస్కస్, క్యాప్సూల్. ఓకే, ఇన్ని పేర్లతో పిలుస్తాం. ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి. సిఎన్ఎస్లో వైట్ మ్యాటర్ ఉంది అంటే దీన్ని వచ్చేసి ట్రాక్ట్ అంటాం, ఫెసిక్యులస్ అంటాం, లెమ్నిస్కస్ అంటాం, క్యాప్సూల్ అంటాం. ఏంటి నాకు ఎగ్జాంపుల్ కావాలి అంటే పిరమిడల్ ట్రాక్ట్ విన్నారు కదా, అంటే అది సిఎన్ఎస్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాసిలస్ గ్రెసిలస్, ఇది ఎక్కడ ఉంది, సిఎన్ఎస్లో ఉంది. నెక్స్ట్ మీడియల్ లెమ్నిస్కస్, ఇది ఎక్కడ ఉంది, సిఎన్ఎస్లో ఉంది. నెక్స్ట్ క్యాప్సూల్, ఇంటర్నల్ క్యాప్సూల్ ఎక్కడ ఉంది, సిఎన్ఎస్లో ఉంది. అంటే ఈ పేర్లు ఎక్కడ విన్నా ఇవన్నీ మీకు క్లియర్గా రావాల్సింది. ఇవి సిఎన్ఎస్లో ఉంటాయి, ఇవి వైట్ మ్యాటర్తో ఫామ్ అయింటాయి. అంటే వైట్ మ్యాటర్తో ఫామ్ అయిందంటే వీటిలో యాక్సాన్స్ ఉంటాయి, నో బాడీస్ ఉండవు. ఓకే, క్లియర్. అండ్ పిఎన్ఎస్లో ఏమంటాం, మోస్ట్ ఫేమస్ నేమ్ నర్వ్ అంటాం. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సిఎన్ఎస్లో వచ్చేసి వైట్ మ్యాటర్ని కవర్ అయ్యి ఉండేది వచ్చేసి ఆలిగో డెండ్రోసైట్స్ కవర్ చేసి ఉంటాయి. అదే పిఎన్ఎస్ని వచ్చేసి ష్వాన్ సెల్స్ కవర్ చేసి ఉంటాయి. ష్వాన్ సెల్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ష్వాన్ సెల్స్కి రీజనరేట్ అయ్యే ఎబిలిటీ ఉంటుంది. రీజనరేషన్ అనేది ష్వాన్ సెల్స్కి పాసిబుల్, ఆలిగోడెండ్రోసైట్స్కి ఇంపాసిబుల్. సో సిఎన్ఎస్లో ఏదైనా ట్రాక్ట్ బ్రేక్ అయింది లేదా ట్రాక్కి లేషన్ వచ్చింది అంటే అది మళ్ళీ హీల్ అవ్వడం చాలా కష్టం. కానీ పిఎన్ఎస్లో వచ్చేసి ఈజీగా హీల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు డౌట్ ఏంటంటే గ్యాంగ్లియా అనేది సిఎన్ఎస్లో ఉండదు. సో ఇప్పుడు మీరు అడగచ్చు, బేసల్ గ్యాంగ్లియా ఉంది కదా, ఇది మోస్ట్ ఫేమస్, మరి ఇది ఎందుకు సిఎన్ఎస్లో ఉంది, సిఎన్ఎస్లోనే కదా ఉండేది బేసల్ గ్యాంగ్లియా అంటే ఇక్కడ ఇదే పాయింట్, ఇది మిస్నోమర్. యాక్చువల్గా దీన్ని అనాల్సింది వచ్చేసి బేసల్ న్యూక్లియై, రైట్? ఇది బేసల్ న్యూక్లియై, కానీ దీన్ని ఏమంటున్నాం, బేసల్ గ్యాంగ్లియా అంటున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ మిస్నోమర్. అండ్ ఇంకొక మిస్నోమర్ ఏంటి అంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసేది వచ్చేసి ఆప్టిక్ నర్వ్, చాలా ఫేమస్. ఆప్టిక్ నర్వ్ అనేది చాలా కామన్ నేమ్, కానీ ఇది కూడా మిస్నోమరే. ఎందుకు, ఆప్టిక్ నర్వ్ ఎక్కడ ఉంటుంది, సిఎన్ఎస్ నుంచి ఉంటుంది. సో దీన్ని ఏమనాలి మనము, యాక్చువల్లీ ట్రాక్ట్ అనాలి. ఎందుకు అంటే మనది ఇది డయాన్సెఫ్లాన్ అనుకోండి, డయాన్సెఫ్లాన్ నుంచి డైరెక్ట్ ఎక్స్టెన్షన్ ఐబాల్ ఉంటుంది కదా, ఐబాల్లో ఇది రెటినా. సో రెటినా నుంచి ఈ డైరెక్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి దీన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం మనం. డయాన్సెఫ్లాన్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి బ్రెయిన్లో నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ సిఎన్ఎస్లోనే ఉంటుంది. సో దీన్ని మనం నర్వ్ అనకూడదు, ట్రాక్ట్ అనాలి. అయినా నేను కన్విన్స్ కానీ అట్లా ఎట్లా అంటాము అంటే ఇంకొంచెం డిరైవ్ చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి ట్రాక్ట్ అంటాను, దీన్ని ప్రూవ్ చేద్దాం. ఎందుకు అంటే ఆప్టిక్ నర్వ్ వచ్చేసి దేంతో మైలినేట్ అయి ఉంటుంది, ఆలిగోడెండ్రోసైట్స్తో మైలినేట్ అయి ఉంటుంది. ఆలిగోడెండ్రోసైట్స్ అనేవి దేనికి ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఆలిగోడెండ్రోసైట్స్ అనేవి, ఇక్కడ ఆలిగోడెండ్రోసైట్స్. ఇది ఎక్కడ ఉంది, సిఎన్ఎస్లో ఉంది. సిఎన్ఎస్లో ఉంటే మనం ఏమంటాం, ట్రాక్ట్ అంటాం, కానీ నర్వ్ అనం. ఓకే, ఇంకా కన్విన్స్ కానీ మీరు ఎట్లా చెప్తారు అంటే ఆలిగోడెండ్రోసైట్స్ అని ఉంది అని మీరు ఎట్లా చెప్తారు, ఆలిగోడెండ్రోసైట్స్ కాదు నేను ష్వాన్ సెల్సే ఉంది అంటే సింపుల్. ఒకవేళ ఇంజ్యూర్ అయిందనుకోండి, ఆప్టిక్ నర్వ్ అనేది, ఆప్టిక్ ట్రాక్ట్ అనేది ఇంజ్యూర్ అయితే ఇట్ విల్ నెవర్ రీజనరేట్. ఇంకంతే, అది రీజనరేట్ కాదు. కానీ ఇందాక ఏం చెప్పిన, ష్వాన్ సెల్స్కి రీజనరేట్ అయ్యే అబిలిటీ ఉంది. ష్వాన్ సెల్స్ దేంట్లో ఉంటాయి, పిఎన్ఎస్లో ఉంటాయి. ఇక్కడ రీజనరేట్ అవ్వట్లేదు అంటే దీంట్లో ఏముంది, ఆలిగోడెండ్రోసైట్స్ ఉన్నాయి. దీని మైలినేషన్ వచ్చేసి ఆలిగోడెండ్రోసైట్స్తో మైలినేట్ అయ్యి ఉంది. సో ఇది వచ్చేసి నెవర్ రీజనరేట్ అనమాట. లేదు ఇంకా నాకు కన్విన్సింగ్గా కావాలంటే డిసీజ్ ఉంటుంది, మల్టిపుల్ స్క్లీరోసిస్. అండ్ డిసీజ్ ఉంటుంది. ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్లో ఏంటంటే సిఎన్ఎస్ మైలినేషన్ మొత్తాన్ని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతేగాని పిఎన్ఎస్ని ఇట్ విల్ నెవర్ ఇన్వాల్వ్ పిఎన్ఎస్. మల్టిపుల్ స్క్లీరోసిస్లో ఓన్లీ సిఎన్ఎస్ మైలినేషన్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి పిఎన్ఎస్లో అసలు ఇన్వాల్వ్ అయి ఉండదు, అంటే ఆలిగోడెండ్రోసైట్స్కి మాత్రమే కాజ్ అవుతుంది ఇది. అండ్ ఇన్ దిస్ డిసీజ్ ఫార్చునేట్లీ ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది.
అంటే ఆప్టిక్ నర్వ్లో ఏముంది, ఆలిగోడెండ్రోసైట్స్ ఉన్నాయి. ఆలిగోడెండ్రోసైట్స్ ఎక్కడ ఉంటాయి, సిఎన్ఎస్లో ఉంటాయి. సిఎన్ఎస్లో ఉంటే ఏమనాలి మనం, ట్రాక్ట్ అనాలి. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. దీస్ ఆర్ ద బేసిక్స్. ఇవి బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఏమన్నా మీరు చెప్పేటప్పుడు ట్రాక్ట్ అంటే ఏంటి, గ్యాంగ్లియా అంటే ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇది బేసికలీ ఈ నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. థ్యాంక్ యూ. Yes, guys, I think you learned something from this video. If yes, please like, share and comment, and a subscribe will greatly be appreciated.